సాధారణ రైతు కుటుంబంలో పుట్టి స్వశక్తితో అంచెలంచెలుగా ఎదిగిన ఓ పెద్దాయన పుట్టి పెరిగిన ఊరినే దత్తత తీసుకుని అన్ని విధాలా అభివృద్ధి చేశారు. ఊరి పరిసరాల పరిశుభ్రతతో పాటుగా ప్రతి ఒక్కరి ఆరోగ్యం మీద దృష్టి పెట్టారు. స్తోమత లేని పేదలకు ఇళ్లు కట్టించడమే కాదు, ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని కూడా కట్టించారు. స్థలం లేని వారికి వీధి చివర్లో కామన్ టాయిలెట్స్ ను కట్టించారు. అయినా పాత అలవాటు మానుకోని వాళ్లకు కనువిప్పు కలిగించారు. ఇంతకీ ఎవరా శ్రీమంతుడు? సొంత గ్రామాన్ని ఎలా తీర్చిదిద్దారో చూద్దాం. ఉమ్మడి ప్రకాశం జిల్లా చినగంజాం మండలం గొనసపూడికి చెందిన విక్రమ్ నారాయణరావు పుట్టుకతో శ్రీమంతుడేమీ కాదు. రైతు కుటుంబానికి చెందిన నారాయణరావు చిన్నప్పటినుంచి బాగా చదువుకుని జీవితంలో స్థిరపడాలనుకున్నారు. చిన్నప్పుడు చదువంతా దగ్గర్లో ఉన్న తిమ్మసముద్రం చీరాలలో జరిగింది. పీజీ పూర్తి చేసి ఓ ఫార్మా కంపెనీలో 3000 జీతానికి మెడికల్ రిప్రజెంటేటివ్గా చేరారు. తన ప్రతిభతో ఒక్కో మెట్టు ఎక్కుతూ కంపెనీలో ఉన్నత స్థాయికి ఎదిగారు. కానీ 2011వ సంవత్సరం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. స్వయంగా ఓ కంపెనీ పెట్టి తనలాంటి వారికి ఉపాధి కల్పించాలన్న ఆలోచనలకు ఆ ఏడాది బీజం పడింది. తనకున్న ఎకరం భూమి అమ్మేసి స్నేహితుల దగ్గర కొంత అప్పు తీసుకుని మొత్తం 50 లక్షల పెట్టుబడితో 12 మంది ఉద్యోగులతో విజయవాడ కేంద్రంగా చిన్న ఫార్మా కంపెనీ మొదలుపెట్టారు. వ్యాపారమంటేనే ఒడిదుడుకులు, ఆటుపోట్లు, 10 మందికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఏర్పాట్లు చేసిన కంపెనీని ఎలాగైనా ముందుకు నడిపించాలన్న పట్టుదలతో ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు వెళ్లారు. ఆ సాహసానికి ఫలితంగా ఫార్మా రంగంలో నారాయణరావు కంపెనీ లాయిడ్ హెల్త్ కేర్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. గడిచిన 10 ఏళ్లలో గుర్తింపు పొందిన టాప్ 10 ఫార్మా కంపెనీల జాబితాలో చోటు దక్కించుకుంది. మా ఊర్లో ఇంతకు ముందర బయలుకి పోవడానికి చాలా బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్ళేవాళ్ళు. నారాయణరావు వచ్చిన తర్వాత బహిరంగ ప్రదేశాలు పోకుండా అమెరికన్ లెక్కల్లో అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాని నుంచి 190% తగ్గిపోయింది. ఇంకా గ్రామంలో ఎలాంటి అలర్జీ లేకుండా, చండాలం లేకుండా బాగా క్లీన్గా నీట్గా గ్రామం ఏర్పడింది. బాగా నీట్గా ఉంది. దీన్ని అందరూ రక్షిస్తున్నారు. కావాల్సిన వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిన వాళ్ళకి డబ్బులు ఇచ్చేయని సరే సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్నాడు. దాంట్లో ఎలాంటి ఇదేం లేదు, బాగా జరుగుతుంది. కొంతమంది స్థలాల్లో అలాంటి లేని వాళ్ళకి కూడా పబ్లిక్ టాయిలెట్స్ కట్టించడం జరిగింది. వాటిలో కూడా దీనికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి ఏమి ఇబ్బందులు లేకుండా చాలా మంది 199 మంది రక్షిస్తున్నారు. బాగుంది. మా గ్రామంలో ఎలాంటి ఆర్థికంగా ఇబ్బందులన్నీ తొలగిపోవడంతో తాను ఈ స్థాయికి చేరుకోవడానికి మూల కారణమైన సొంత ఊరి మీద దృష్టి సారించారు. తన పురోగతికి ప్రేరణ ఇచ్చిన ఊరికి, ఆ ఊరి జనానికి ఎంతో కొంత సాయం చేయాలన్న తపనతో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు. ముందుగా పేద విద్యార్థులకు చదువుకోవడానికి, నిరుద్యోగులు మంచి ఉద్యోగాలు తెచ్చుకోవడానికి ప్రాధాన్యమిచ్చారు. ఊరికి మంచినీళ్ల ట్యాంకులు సమకూర్చారు. మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. 80 లక్షలతో శ్మశానాన్ని బాగు చేయిస్తున్నారు. ప్రతి ఒక్కరి వ్యక్తిగత ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రతి నెలా గ్రామస్తులందరికీ ఉచిత వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడే పేదలకు నెలనెలా మందులిస్తున్నారు. ఒక ప్రాంతం నుంచి ఒక దేశవ్యాప్తంగా జరగడం ఇంకా ఆనందంగా ఉందండి. దీని గురించి మాట్లాడే అవకాశం మీరు నాకు ఇచ్చినందుకు నాకు ఇంకా చాలా తృప్తిగా ఉందండి. ఇట్లానే మా గొనసపూడి గ్రామంలో కూడా వాళ్ళ మిస్సెస్ గారు సర్పంచ్ యునానిమస్గా ఎన్నుకున్నారు. దానికి తగ్గట్టుగానే అభివృద్ధి కూడా అప్లై చేస్తున్నారండి. స్వచ్ఛ సుందర గ్రీన్ గొనసపూడి అనే కాన్సెప్ట్ తీసుకున్నాను. దాంట్లో భాగంగానే బహిరంగ మల విసర్జనను చేయకుండా ఉండడం కోసం తను కూడా మాతో పాటు ఉండి మార్నింగ్ 4కే తిరుగుతారు, అవేర్నెస్ కల్పిస్తూ. ఊరినే దత్తత తీసుకున్న నారాయణరావు ఊళ్ళోని ప్రతి ఒక్కరి బాగోగులు బాధ్యత కూడా తనదే అన్నట్లు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. 5 కోట్లు ఖర్చు చేసి గ్రామంలో మౌలిక వసతులు కల్పించిన ఆయన బడి, గుడి, చివరకు శ్మశానాన్ని కూడా బాగు చేయిస్తున్నారు. ఊరంతా పచ్చగా కళకళలాడేలా మొక్కలు నాటించారు. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ టాయిలెట్ లేని ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టించారు. కట్టటానికి ఇంటి దగ్గర స్థలం లేని వాళ్లకి కామన్ టాయిలెట్లు కట్టించారు. అయినా సరే పాత అలవాట్లు మానుకోలేక బహిరంగ భూమికి వెళ్లేవాళ్లని సీసీ కెమెరాలతో గుర్తించి ఊళ్ళో వాళ్లతోనే కౌన్సిలింగ్ ఇప్పించారు.
దీంతో కొద్ది రోజుల్లోనే బహిరంగ మల విసర్జన అలవాట్లను గ్రామస్తులు మానుకున్నారు. ఊళ్ళో ఏం జరిగినా అందరూ తెలుసుకునేందుకు ఊరంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కెమెరాలు అంటే ప్రతి బజార్కి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎటువైపు వెళ్ళినా, ఎటువైపు బయటకు వచ్చినా, లోపలికి వచ్చినా, మా ఊరు ఎంట్రన్స్ అయినా, ఎండ్ అయినా, ఏదైనా కూడా సీసీ కెమెరాలు మొత్తం ఉన్నాయి. పంచాయతీ కానుంచి ఊరి చివర కానీ అన్ని చోట్ల సీసీ కెమెరాలు బాగా ఏర్పాటు చేశారు. మాకు అసలు దొంగల భయం అనేది అసలు లేదు. మా ఊర్లో ఇంకా బాగా చేస్తున్నారు, చెయ్యాలని కోరుకుంటున్నాను. నారాయణరావు చేస్తున్న సేవా కార్యక్రమాలను గమనించిన పర్చూర్ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గత ప్రభుత్వంలోనే గొనసపూడి సర్పంచుగా నారాయణరావుని ఏకగ్రీవంగా ఎన్నుకునేలా ప్రోత్సహించారు. రాజకీయాలకు అతీతంగా చేస్తున్న అన్ని కార్యక్రమాలు ఇప్పటి కూటమి ప్రభుత్వం అమలు చేయాలనుకున్న P4 కార్యక్రమాల లక్ష్యానికి సరిగ్గా సరిపోతుంది. పుట్టి పెరిగిన సొంత గ్రామంలోని ప్రతి ఒక్కరిని దత్తత తీసుకుని నారాయణరావు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సీఎం చంద్రబాబు దృష్టికి చేరాయి. ఇటీవల చిన్నగంజాం మండలం కొత్త గొల్లపాలెంలో ప్రజావేదిక మీద నారాయణరావును ఘనంగా సత్కరించారు. ఎంత ఎదిగినా తన మూలాలు మరిచిపోకుండా సొంత ఊరు ప్రజలను దత్తత తీసుకుని వారంతా ఎదిగేలా కృషి చేస్తున్న నారాయణరావును ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. మాది ఇదే మండలం, గొనసపూడి గ్రామం. గడిచిన 20 సంవత్సరాల నుంచి కూడాను గ్రామానికి సంబంధించి పనులు చేసుకుంటూ వెళ్తున్నాము. మాది వచ్చేసరికి ఒడిదుడుగులైన కుటుంబమే. ఆ కుటుంబంలో నుంచి మళ్ళీ మేము వచ్చేసరికి పెద్ద ఆస్తులేమి లేవు. నేను తమ్ముడు మేము ఇట్లా కష్టపడి ముందుకు వచ్చిన వాళ్ళమే. ఇట్లానే మా ఊర్లోనే ఎలిమెంటరీ స్కూల్ కానీ, పక్కనే ఉన్న తిమ్మసముద్రంలోనే హై స్కూలు, అలాగే చీరాల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన వ్యక్తులమే. తర్వాత MBA కంప్లీట్ చేసి ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా ఒక 3,000 రూపాయల శాలరీకి జాయిన్ అయ్యాను. ఒక 5 సంవత్సరాల అనుభవంతో నేను తమ్ముడు ఇద్దరం కూడాను కజిన్స్ కలిసి మేము ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ స్టార్ట్ చేశాము, లాయిడ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అని. అది ఇప్పుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు చెప్పినట్లు దాదాపు 2,000 మంది ఎంప్లాయీస్ తోటి ఆల్ ఇండియాలో టాప్ 23 ర్యాంకులో ఉన్నాము. 2011లో 12 మంది ఉద్యోగులతో మొదలైన లాయిడ్ హెల్త్ కేర్ ఫార్మాలో ఇప్పుడు 2,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. లాభాల్లో కొంత సమాజ సేవకు కేటాయిస్తూ ఎదుగుతున్న నారాయణరావును 2024లో ఎమర్జింగ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అవార్డు వరించింది. బ్రిటిష్ పార్లమెంటు కూడా ఆయనను అవార్డుతో సత్కరించడం ఆయన ప్రతిభకు నిదర్శనం. ఆయన సంస్థ ఇప్పుడు దేశంలోని అతిపెద్ద ఫార్మా కంపెనీల జాబితాలో 23వ స్థానంలో నిలిచింది. వ్యాపార లాభాల్లో ఎక్కువ మొత్తం సమాజ సేవకే ఖర్చు పెట్టాలనుకుంటున్న నారాయణరావు కేజీ నుంచి పీజీ దాకా ఉత్తమ విద్య అందించేలా లాభాపేక్ష లేని యూనివర్సిటీ పెట్టాలని ఆలోచిస్తున్నారు. దగ్గరలో ఉన్న సముద్ర తీర ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి చేయాలని, పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని సంరక్షించేలా ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, అన్ని వసతులతో లాభాపేక్ష లేకుండా పెద్ద ఆసుపత్రి కట్టించి ప్రజల రుణం తీర్చుకోవాలనే లక్ష్యాలు పెట్టుకున్నారు. సమున్నత లక్ష్యాలతో సమాజ సేవకు పెద్దపీట వేస్తున్న నారాయణరావు ఆశయాలు, ఆయన ఆలోచనలు వేగంగా సాకారం కావాలని కోరుకుందాం. That's all for now. For more updates,